రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా లేక స్టాక్ మార్కెట్లోనా? ఈ ప్రశ్న మనలో చాలామందికి వస్తూనే ఉంటుంది కదా. కానీ చాలామంది ఈ రెండింటినీ పోల్చే పద్ధతిలోనే ఓ పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆ పోలికలో మనమసలు గమనించని ఒకే ఒక కీలకమైన విషయమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వినడానికి కొంచెం కటువుగా అనిపించొచ్చు, కానీ ఇందులో చాలా నిజముంది. రెడ్డిట్లోని ఒక యూజర్ అన్న ఈ మాట మన ఇవాల్టి విశ్లేషణకు పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్ మధ్య పోలిక మామూలు పోలిక కాదు. వాటి లెక్కలు వేరు, వాటి పద్ధతులు వేరు. అసలు కథంతా ఇక్కడే మొదలవుతుంది. అసలా తేగ ఎక్కడొస్తుందంటే ఒకే ఒక్క పదం దగ్గర, అదే ఫైనాన్షియల్ లెవరేజ్. ఈ ఒక్క కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి లెక్కలను మొత్తం మార్చేస్తుంది. స్టాక్ మార్కెట్ నుంచి దాన్ని పూర్తిగా వేరుచేస్తుంది. ఇంతకీ ఈ లెవరేజ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మన జేబులోంచి కొంత డబ్బు పెట్టి మిగిలిన పెద్ద మొత్తాన్ని బ్యాంక్ లాంటి సంస్థల నుంచి అప్పుగా తీసుకుని ఒక పెద్ద ఆస్తిని కొనడం. ఇదొక పవర్ఫుల్ టూల్ లాంటిదన్నమాట. మన రాబడిని అమాంతం పెంచే శక్తి దీనికుంది. ఓకే, దీని ఒక ఉదాహరణతో చూద్దాం. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక $30 మిలియన్ విలువైన ప్రాపర్టీ ఉంది. దాన్ని కొనడానికి మనం పెట్టింది కేవలం 20%, అంటే $6 మిలియన్. మిగిలిన 80% అంటే $24 మిలియన్ బ్యాంక్ లోన్. ఇప్పుడు ఆ ప్రాపర్టీ విలువ జస్ట్ 5% పెరిగింది అనుకుందాం, అంటే $1.5 మిలియన్ లాభం వచ్చింది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ప్రాపర్టీ విలువ పెరిగింది కేవలం 5%. కానీ మనం పెట్టిన $6 మిలియన్ పెట్టుబడిపై వచ్చిన లాభం $1.5 మిలియన్. అంటే మన సొంత డబ్బు మీద రిటర్న్ ఏకంగా 25%. చూశారా? లెవరేజ్ అంటే ఇదే మ్యాజిక్. చిన్న లాభాన్ని కూడా ఎంత పెద్దదిగా చేసి చూపిస్తుందో. అయితే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభాలను ఇంతలా పెంచిన ఈ లెవరేజ్ నష్టాలను కూడా అంతే దారుణంగా పెంచగలదు. అందుకే దీన్ని రెండు వైపులా పదునున్న కత్తి అంటారు. ఒకవైపు లాభముంటే మరోవైపు భారీ నష్టం పొంచి ఉంటుంది. సరే, ఎప్పుడూ మార్కెట్ మనకు అనుకూలంగా ఉండదు కదా. అనుకోకుండా అదే ప్రాపర్టీ విలువ 5% పడిపోయిందనుకోండి, అప్పుడు పరిస్థితేంటి? లాభం వచ్చినప్పుడు సంతోషపడ్డాం సరే, నష్టం వస్తే ఈ లెవరేజ్ మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఈ నంబర్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. మార్కెట్ 5% పడితే చాలు, 85% అప్పు తీసుకున్న వాళ్ల సొంత పెట్టుబడిలోంచి ఏకంగా 79% మాయమైపోతుంది. అదే కొంచెం తక్కువగా 70% అప్పు తీసుకుంటే నష్టం 35%కే పరిమితమవుతుంది. అంటే అప్పు ఎంత ఎక్కువైతే రిస్క్ అంత ఎక్కువన్నమాట. -79%. ఒక్కసారి ఊహించుకోండి, మార్కెట్లో వచ్చిన చిన్న కరెక్షన్ మన సొంత డబ్బులో సింహభాగాన్ని మాయించేసింది. లెవరేజ్ అనేది ఎంత ప్రమాదకరమో చెప్పటానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఈ లెవరేజ్ రిస్క్ ఒక్కటే కాదు, రియల్ ఎస్టేట్లో మన కంటికి కనిపించని ఖర్చులు చాలానే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు, మెయింటెనెన్స్ ఖర్చులు, మధ్యలో వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం, ఇవన్నీ మన లాభాలను తగ్గించేస్తాయి లేదా నష్టాలను ఇంకా పెంచుతాయి. సరే, లెవరేజ్ విషయం పక్కన పెడితే అసలు రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించడానికున్న దారులేంటి? ముఖ్యంగా 2 పద్ధతులున్నాయి, 2 వేర్వేరు ఆలోచనా విధానాలున్నాయి. మొదటిది క్యాష్ ఫ్లో స్ట్రాటజీ. అంటే నెలనెలా అద్దెలొస్తాయి కదా, ఆ అద్దెలు మన ఖర్చులన్నీ పోగా మన జేబులోకి కొంత డబ్బు మిగలాలి. ఇది రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునేవాళ్లకు బెస్ట్. ఇక రెండోది అప్రిసియేషన్ స్ట్రాటజీ. దీని లక్ష్యం నెలవారీ ఆదాయం కాదు, భవిష్యత్తులో ఆస్తి విలువ బాగా పెరుగుతుందని ఆశిస్తూ పెట్టుబడి పెట్టడం. ఇది లాంగ్ టర్మ్లో సంపద సృష్టించాలనుకునేవాళ్లకోసం. ఈ లెక్కలు, వ్యూహాలన్నీ ఒక ఎత్తైతే అసలు రియల్ ఎస్టేట్కున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకంతమంది దాన్ని ఇష్టపడతారు? ఎందుకంటే అది కేవలం నంబర్స్తో ముడిపడిన విషయం కాదు, దానికొక భౌతికమైన స్వభావముంది. అన్నింటికన్నా ముఖ్యమైనది, ఇది మనం కళ్లతో చూడగలం, చేత్తో తాకగలం. ఇదొక ఫిజికల్ అసెట్ అనమాట. స్టాక్స్లాగా కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే అంకె కాదు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇది మన డబ్బు విలువ పడిపోకుండా కాపాడుతుంది. దానికి తోడు ఆస్తిపై మనకు పూర్తి కంట్రోలుంటుంది. కొన్ని పన్ను ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగిపోవడం. అలాంటి టైంలో మన డబ్బు విలువ పడిపోతుంది. కానీ రియల్ ఎస్టేట్ మనల్ని కాపాడుతుంది. గతంలోని డేటా కూడా అదే చెప్తుంది. అధిక ద్రవ్యోల్బణమున్న సమయాల్లో స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ఉంటే రియల్ ఎస్టేట్ మాత్రం పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అందుకే అంటారు, రియల్ ఎస్టేట్ ఒక హార్డ్ ఎసెట్ అని. అంటే దానికొక భౌతిక రూపం ఉంటుంది,
కానీ స్టాక్స్ అంటే ఏంటి? అవి కేవలం ఒక కంపెనీలో మన వాటాను సూచించే డిజిటల్ రికార్డులు. ఈ ప్రాథమిక వ్యత్యాసం చాలా పెద్దది. అయితే ప్రతిదానికి మంచి ఉన్నట్టే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. దీనిలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఇల్లిక్విడిటీ. అంటే అవసరం వచ్చినప్పుడు వెంటనే అమ్మి డబ్బుగా మార్చుకోవడం చాలా కష్టం. కొనాలంటే కూడా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. దానికి తోడు మెయింటెనెన్స్, అద్దెదారుల సమస్యలు, ఇవన్నీ అదనం. సరే, ఇప్పుడు ఫైనల్గా అసలు విషయానికి వద్దాం. ఇప్పటిదాకా మనం లెవరేజ్ అనే ఒక మ్యాజికల్ లెన్స్తో చూశాం కదా. ఇప్పుడు ఆ లెన్స్ తీసేసి ఈ రెండు ఆస్తులను సమానంగా పక్కపక్కన పెట్టి చూస్తే నిజమైన చిత్రమేంటో బయటపడుతుంది. నిజమేంటంటే, లెవరేజ్ అనే ఫ్యాక్టర్ని పక్కన పెట్టినప్పుడు కథ పూర్తిగా మారిపోతుంది. చారిత్రక డేటా ప్రకారం లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ కంటే చాలా చాలా ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఈ నంబర్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 1995లో ఎవరైనా $1,00,000 అప్పు లేకుండా అటు స్టాక్స్లో ఇటు రియల్ ఎస్టేట్లో పెట్టి ఉంటే 2024 నాటికి స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బు దాదాపు $34 లక్షల అయ్యేది. అదే రియల్ ఎస్టేట్లో అయితే కేవలం $5 లక్షల మాత్రమే అయ్యేది. తేడా ఎంత స్పష్టంగా ఉందో చూశారా? అయితే దీని అర్థం రియల్ ఎస్టేట్ వేస్ట్, స్టాక్సే బెస్ట్ అని కాదు. అస్సలు కాదు. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ రెండు వేరువేరు గేమ్స్ అన్నమాట. వాటి రిస్కులు వేరు, వాటి ప్రయోజనాలు వేరు. క్రికెట్ను ఫుట్బాల్ను పోల్చడం ఎంత తప్పో వీటిని నేరుగా పోల్చడం కూడా అంతే తప్పు. సో, చివరిగా ఒకటే ప్రశ్న: ఒకరి ఆర్థిక భవిష్యత్తుకు ఏది ముఖ్యం? లెవరేజ్తో పాటు వచ్చే ఎక్కువ రిస్క్, ఎక్కువ రాబడనిచ్చే మార్గమా? లేక మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే అవసరానికి డబ్బు చేతికందే సౌలభ్యమున్న మార్గమా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఎవరి పెట్టుబడి ప్రయాణాన్ని వాళ్లకు నిర్దేశిస్తుంది.